ఏం చేస్తున్నామంటే బయట క్లైమేట్ చాలా కూల్ ఉందండి. సో అందుకనే ఇక్కడ మా హస్బెండ్ చూడండి ఏడ్చుకుంటూ కట్ చేస్తున్నాడు అనమాట ఆనియన్స్ అండ్ పొటాటో. మేమైతే ఇవాళ ఈ రెండు ట్రై చేస్తున్నాం, ఎలా వస్తాయో లాస్ట్లో మీకు కూడా చూపిస్తాను చూడండి గాయ్స్. ఓ పక్క నేను ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఏడుస్తుంటే మా వారేమో నేను చక్కగా వీడియో తీస్తున్నాను గాయ్స్. మా హస్బెండ్ ఆనియన్స్ కట్ చేయించి నా కళ్ళల్లో చూడండి గాయ్స్ అసలు ఎలా వస్తున్నాయి వాటరు. ఓ మై గాడ్, ఏడవట్లేదండి, ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాటర్ డ్రాప్ చేస్తున్నాయి. చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి. మా హస్బెండ్ ఆనియన్స్ కట్ చేయించి నా కళ్ళల్లో చూడండి గాయ్స్ అసలు ఎలా వస్తున్నాయి వాటరు. ఓ మై గాడ్, ఏడవట్లేదండి, ఆనియన్స్ కట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాటర్ డ్రాప్ చేస్తున్నాయి. చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి. నా చిట్టు తల్లి చూడండి పాపం ఏం చేస్తుందో, వాకర్లో వేసేసాం. వాళ్ళ అన్నయ్యని వెతుక్కుంటూ ఉందన్నమాట. ఎక్కడున్నాడు మా అన్నయ్య అని చూస్తూ ఉంది. మా బాబు ఏమో నాకు తెలియకుండా దేవుడి రూమ్లో నమస్తే పెట్టుకుంటున్నా, దండం పెడుతున్నాడు. ఇక్కడ చూడన్నా, మై గాడ్, చాలు చాలు నాన్న ఈ భక్తి. రిషి ఏం చెప్తున్నావు శివయ్యకో చెప్పు, ఓం నమ శివాయ చెప్పు. ఇక్కడ నా చిట్టు తల్లి ఏమో ఎగమల్లుకొని చూస్తూ ఉంది. ఇక్కడ వీడి భక్తి మామూలుగా లేదు గాయస్. ఇక్కడ మా హస్బెండ్ చూడండి గాయస్ పెద్ద యుద్ధానికి సిద్ధమైనట్టు కట్ చేసి పెట్టాడు ఆనియన్స్. ఇంత పెద్దగా కట్ చేస్తారా? నేను అంత పెద్దవి కట్ చేస్తే అట్లే మనం పకోడా చేసుకుండేది. ఇక్కడ మా బాబు చూడండి పిచ్చి పిచ్చి డ్యాన్స్లు అన్నీ వేసుకుంటూ ఉన్నాడు అనమాట, పిచ్చి పట్టినోళ్ళలాగా. నా చిట్టి తల్లి కూడా వాడిని చూసి చూడండి ఎలా అరుస్తుందో. అరే బబ్లో, నిన్ను చూసి పాప డాన్సింగ్ డాన్సింగ్ అంటుంది, డ్యాన్స్ వేస్తాను చూడు. వావ్ సూపర్ డాలీ. చాలే నాన్న, ఇలా ఉంటుందండి మేము ఏదైనా వంట స్టార్ట్ చేయాలంటే పిల్లలతో. చూడండి ఆలు ఎలా కట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఈ షేప్ చూస్తే మీకే అర్థమవుతుంది ఏ రేంజ్లో ఉండాలి అని. నవ్వకండి గాయస్, ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. ఆనియన్ కాదండి, ఫస్ట్ పొటాటో అయితే చేస్తున్నాడు, పొటాటో వడలు చూడండి. ఇంకా మా హస్బెండ్ ఏమో కిచెన్లో అయితే పకోడాలు అండ్ ఆలు వడలు అయితే చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఉన్నాయి బాబు, టేస్ట్ ఉన్నాయా, నీకు నచ్చాయా? ఓకే బాబు, ఓకే గాయస్, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను, వెయిట్ అండ్ సీ. చూడండి గాయస్ మా హస్బెండ్ అయితే చాలా బాగా చేశారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇట్లా తింటుంటే అలా చాలా క్రిస్పీగా ఉన్నాయి గాయస్. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను. మొత్తం మా హస్బెండే చేశాడు గాయస్, జస్ట్ నేను కొంచెం హెల్ప్ చేశాను, రిమైనింగ్ అంతా తనే చేశాడు ఈరోజు. ఎందుకు చెప్పాను కదా, ఫుల్ వర్షం అండి బెంగళూరులో. క్లైమేట్ అయితే వేరే కూల్గా ఉంది. సో అందుకని బయట ఫుడ్ వద్దని ఇవాళ ఫస్ట్ టైం ఇంట్లోనే ట్రై చేసి హెల్తీగా తింటున్నాం అనమాట. బయట అంత మంచిది కాదు కదండి ఫుడ్ తినడం, సో అందుకని ఇంట్లోనే చేసుకున్నాం. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇప్పుడేమో రసంలోకి ఆనియన్ పకోడా అయితే తింటున్నాం ఫైనల్గా. ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే ఫోన్ గతకపోయాడు అనమాట. ఫోన్ లేకుంటే ఒక సెకండ్ కూడా ఉండలేడు గాయస్. ఇక్కడ చూడండి మా బాబు నేను వడ్డిస్తా అంటూనే ఉంటాడు. ఇక్కడ నా చిట్టు తల్లి చూడండి ఎలా చూస్తుందో, తనకైతే తినిపించేసామండి. అమ్మూతి చూడండి మీకే తెలుస్తుంది. చూడండి ఎలా అరుస్తుందో, నాకు పెట్టకుండా మీరే తింటున్నారా అని అరుస్తుంది కదమ్మా. అవునా, ఏం కావాలి చెప్పు ఇప్పుడు. ఏంటన్నా మా వారు ఏం చెప్తున్నారంటే సూపర్ ఉంది, టేస్టీ ఉంది అని చెప్తున్నాడు. దాని అర్థం అదే అని మా పాపకైతే సైకిల్ చేస్తుంది.